ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాము. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి డే టైంలో ఎలా ఉందో మనం 2-3 టైమ్స్ వీడియో షూట్ చేసి చూపించాను. అలాగే నేను ఈ నైట్ టైం ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి ఎప్పటి నుండో అనుకుంటున్నాను. చాలాసార్లు వీడియో షూట్ చేద్దాం అనుకున్న టైంలో ఏంటంటే ఈ ప్రాంతం మొత్తం ఫాగ్ వచ్చేసి అంత కనిపించలేదు. ప్రజెంట్ ఇప్పుడు క్లియర్ స్కై ఉండడంతో ఈ కోర్ క్యాపిటల్ ఏరియా నైట్ టైం ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మొత్తం చూడండి, నా బ్యాక్ సైడ్లో ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉన్నాయి. ఆ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ వైపు మొత్తం లైటింగ్ ఆన్ చేయడంతో మొత్తం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర లైటింగ్ ఆన్ చేసి అక్కడక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. పనులు జరుగుతుండటంతో ఏంటంటే అంతా లైటింగ్తో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి N11, N12 రోడ్ల మధ్యలో ఉంటుంది. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి E1 అనమాట. ఎండింగ్ పాయింట్ వచ్చేసి E9. నేను ఈ వీడియో వచ్చేసి E9 అంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ నుండి E1 వరకు మీకు షూట్ చేసి చూపిస్తాను. ప్రెసెంట్ నైట్ టైం కోర్ క్యాపిటల్ ఎలా ఉందో, ఏరియా ఎలా ఉందో. దయచేసి ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇక్కడ నుండి దూరంగా కనిపించేది వచ్చేసి విట్ యూనివర్సిటీ. ఆ విట్ యూనివర్సిటీ చూడండి నైట్ టైం ఎలా కనిపిస్తుందో. నేను ఈ కోర్ క్యాపిటల్ ఏరియా నైట్ టైం షూట్ చేద్దామని ఎప్పటి నుండో అనుకున్నాను, కానీ చాలా సందర్భాల్లో ఫాగ్ ఎక్కువ ఉండడంతో షూట్ చేయలేకపోయాను. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు చూడండి, హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ ఉంటుంది. హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వైపు కూడా మొత్తం లైట్లు ఆన్ చేసుకుని పెట్టుకున్నారు. అలాగే ఇది MVR ప్రాజెక్ట్ ఆఫీస్ అనమాట. ఇది శాఖమూరు సెంట్రల్ పార్క్. ఇది మనం ఈ వీడియో వచ్చేసి E9 రోడ్డు దగ్గర నుండి అయితే షూట్ చేస్తున్నాము. E9 నుండి E1 వరకు. అలాగే ఇక్కడ కనిపించేది వచ్చేసి NID యూనివర్సిటీ. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా నైట్ టైం నేను వీడియో షూట్ చేసినప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ప్రెజెంట్ నైట్ టైం పనులన్నీ జరుగుతూ ఉండడంతో అంతా కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం లైటింగ్తో మొత్తం కలకలలాడుతుంది. ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి గ్రూప్ డి టవర్స్ అనమాట. అలాగే రైట్ సైడ్ వైపు గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అయ్యి. ఈ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ దగ్గర లైట్లు ఆన్ చేసి అయితే ఉన్నాయి. ఇప్పుడే ఇలా కనిపిస్తుందంటే ఫ్యూచర్‌లో రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయి, స్ట్రీట్ లైట్‌లన్నీ కంప్లీట్ అయిపోతే ఎలా కనిపిస్తుందో ఆలోచించుకోండి. ఇదొచ్చేసి ఎన్‌జిఓస్ టవర్స్ అనమాట. ఎన్‌జిఓస్ టవర్స్ చూడండి ఎంత వెలుతురుగా కనిపిస్తున్నాయో. అలాగే ప్రెజెంట్ రాజధాని ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వర్కర్స్ గానీ, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు గానీ అందరూ ఇక్కడే నివాసం అయితే ఉంటున్నారు. అంటే కన్‌స్ట్రక్షన్ సైట్‌లో వాళ్ళకి అంటే వాళ్ళకి కేటాయిచ్చారు. వాళ్ళైతే అక్కడే ఉంటున్నారు చాలామంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపే జడ్జెస్ బంగ్లాస్ ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్ కూడా మీరు చూడొచ్చు. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం 1575 ఎకరాల్లో ఉంటుంది. ఇది N11, N12 2 రోడ్ల మధ్యలో ఉంటుంది. అలాగే ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఐకానిక్ హైకోర్ట్ అనమాట. ఈ ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. రీసెంట్‌గానే మనం దీనికి సంబంధించిన వీడియో కూడా షూట్ చేసాం. ఒక పోర్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ కంప్లీట్ అయిందని చెప్పి. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా మొత్తం. మన రాజధాని ప్రాంతంలో ఏంటంటే మొత్తం 9 థీమ్ సిటీస్ ఉంటాయి. టూరిజం సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఇంకా స్పోర్ట్స్ సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ, ఇంకా గవర్నమెంట్ సిటీ. ఇప్పుడు మనం ఉన్నదొచ్చేసి గవర్నమెంట్ సిటీ ఏరియాలో. లెఫ్ట్ సైడ్ వైపు ఐకానిక్ టవర్స్ మొత్తం మీరు చూడొచ్చు. 5 ఐకానిక్ టవర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి కన్‌స్ట్రక్షన్ సైట్‌లనమాట. NCC కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైటు, అలాగే L&T కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైటు. ఇక్కడే అసెంబ్లీ నిర్మాణం జరుగుతుంది. ప్రెజెంట్ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. ఇంకా ఐకానిక్ టవర్స్ దగ్గర నాన్ టవర్ ఏరియాలో వర్క్స్ చేసుకుంటున్నారు. ఇదంతా గవర్నమెంట్ సిటీ అనమాట. ఇక్కడ నుండి దూరంగా కనిపించేవి వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అయ్యి.
అలాగే ఇటువైపు ఉన్నది ఏఎస్ బంగ్లాసు. అక్కడ కనిపిస్తుందొచ్చేసి ఏఎస్ టవర్స్ అయ్యి. మన కోర్ క్యాపిటల్ ఏరియాలో మనకు విలేజెస్ పరంగా చూసుకుంటే ఎండింగ్‌లో వచ్చేసి శాఖమూరు, ఐనవోలు విలేజెస్ ఉంటాయి. ఇటువైపు స్టార్టింగ్ పాయింట్‌లో వచ్చేసి రాయపూడి, లింగాయపాలెం విలేజెస్ ఉంటాయి. ఇంకా మధ్యలో వచ్చేసి నేలపాడు, కొండమరాజుపాలెం విలేజు అయన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఇది. ప్రెజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో రన్నింగ్‌లో ఉండడంతో అంతా లైట్ లాంచ్ చేసుకునైతే ఉన్నాయి. ఇలాంటి రోడ్లే మనకి రాజధాని ప్రాంతంలో 34 రోడ్లు కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి రాయపూడి విలేజ్ కూడా చూడండి. నైట్ టైమ్ ఎలా కనిపిస్తుందో. ప్రెజెంట్ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు లైట్‌లన్నీ ఆన్ చేసి ఉండటంతో రోడ్డంతా ఎలా కనిపిస్తుందో చూడండి. ఇలాగే మన అమరావతి రాజధాని ప్రాంతంలో 34 ట్రంక్ రోడ్స్ నిర్మాణం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్సు. ఆ టవర్స్ దగ్గర కూడా ప్రెజెంట్ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం 1575 ఎకరాల్లో ఉంటుంది. దాంట్లో మిక్స్డ్ యూజ్ జోన్ ఏకి 173.42 ఎకరాలు ఉంటుంది. మిక్స్డ్ యూజ్ జోన్ 2కొచ్చేసి 64.09 ఎకరాలు, ప్యాసివ్ జోన్‌కి 122 ఎకరాలు, యాక్టివ్ జోన్‌కి 455 ఎకరాలు, ప్రొటెక్టెడ్ జోన్‌కి 15 ఎకరాలు, లో డెన్సిటీ జోన్‌కి 125 ఎకరాలు, హై డెన్సిటీ జోన్‌కి 59 ఎకరాలు. ఇంకా గవర్నమెంట్ జోన్ వచ్చేసి 201 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ జోను 24 ఎకరాల్లో, కల్చరల్ జోను 34 ఎకరాల్లో, హెల్త్ జోను 5.42 ఎకరాల్లో, ఇంకా స్పెషల్ జోన్ వచ్చేసి 4.18 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా రిజర్వ్ జోన్స్ వచ్చేసి 24.73 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా ఇందులో అన్ని రోడ్ నెట్వర్క్స్ వచ్చేసి 271.35 అంటే ఎకరాల్లో రోడ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తారు. అంటే మనకి N11, N12 రోడ్డు గాని, మిగతా జంక్షన్స్ అయన్నీ కలుపుకుంటే 272 ఎకరాలు ఉంటుంది. ఇది ఏపీ ఎన్ఆర్‌టీ ఐకానిక్ టవర్స్ అనమాట. ఈ టవర్స్‌కి సంబంధించి ప్రెజెంటు ఎక్స్‌కవేషన్ పనులు జరుగుతున్నాయి. పైలింగ్ అయితే రీసెంట్‌గానే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌కవేషన్ కూడా దాదాపు కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.